హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చూపించబోయే కొత్త రెసిపీ బెండకాయ పచ్చడి అండి. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్లో బెండకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసి ముక్కలు చేసుకోవాలండి, లేకపోతే జిగురు వస్తాయి. ఇలా ముక్కలు చేసుకున్న బెండకాయలని కాసేపు డ్రై రోస్ట్ చేయాలంటే ఆయిల్ వేయకుండా చేయడం వల్ల జిగురు రాకుండా ఉంటుంది. అలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయలన్నిటిని బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మరీ డ్రై రోస్ట్ అయిపోకూడదు. సో అందుకని కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని కొద్దిగా జీలకర్ర, అది ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 పచ్చిమిరపకాయలని మధ్యలోకి తుంచుకొని అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్ని టమాటో చిన్న ముక్కలుగా చేసుకుని అవి కూడా వేసుకుని అవి సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు టమాటాలో అంత పులుపు ఉండడం లేదు కాబట్టి నేను చాలా కొద్దిగా చింతపండు వేసాను. మీరు చింతపండు వాటర్ అయినా వేసుకోవచ్చు. వేసి ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ఒకసారి ఇందులో వేసి బాగా కలిపిన తర్వాత అంతా కలిసిపోయాక కొంచెం ఫ్రెష్ కొరియాండర్, కొత్తిమీరని కాడలతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పోపు కోసం ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ తీసుకుని అందులో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా, నా దగ్గర అవైలబిలిటీ లేదు కాబట్టి వేయలేదండి. ఇవన్నీ వేసి వేయించి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న బెండకాయ ముక్కలన్నీ చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ కింద చేయకూడదండి, జస్ట్ ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దాన్ని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నేను ఇందాక ఆల్రెడీ బెండకాయల్లో వేసేసిన సాల్ట్ నాకు తక్కువ అయ్యింది కాబట్టి నేను మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాను. సో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించిన పోపు కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి కానీ రోటీలోకి కానీ జనరల్గా ఏమైనా దోశల్లోకి చట్నీలో కూడా చాలా బాగుంటుందండి. సో మీరందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.